ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పీజీకి సంబంధించినటువంటి 2024 కౌన్సిలింగ్ తర్వాత దీనికి ఉండేటువంటి లాస్ట్ డేట్లు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ వివరాలన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో చివరి వరకు వినండి. పీజీ సెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే మీకు ఏమేమి సర్టిఫికేట్లు అవసరం, అలాగే గ్యాప్ చేసుకున్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా, అందులో యూనివర్సిటీ క్యాంపస్ సీట్లు వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలు ఇందులో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఓపిక్గా స్కిప్ చేయకుండా 1 by 1 చూస్తూ ఉండండి. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్న యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేసి పీజీ సెట్ 2024కు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా విడుదలైంది. అట్లాగే పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఇది వెబ్సైట్ ఏపీ పీజీ సెట్కి సంబంధించింది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ప్రజెంట్ జరిగేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్తో ఒకే ఒక రకమైనటువంటి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది. సో ఇక్కడ మీకు కనిపించేటువంటి ఈ సైట్ ద్వారా అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తర్వాత వెరిఫికేషన్, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్, ఒకవేళ చేంజ్ అనుకుంటే చేంజ్ వెబ్ ఆప్షన్స్, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఇవి ప్రధానంగా ఉండేటువంటి ఇలా ప్రాసెస్ అన్నమాట. అంటే రిజిస్ట్రేషన్లో మనకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత వెరిఫికేషన్ సంబంధించి మన సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఆ తర్వాత ఏమన్నా వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవడం, ఇలా అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే ఇందులో వచ్చి మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్టు 7th నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడం అనేది ఆగస్టు 8th నుండి స్టార్ట్ అవుతుంది. 8th నుండి 19 వరకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్రూవ్ వస్తుంది మనకి. 19 నాటికి మనం సర్టిఫికేట్ అప్రూవ్ ఇస్తే అలాగే 21 వరకు మనకి ఇస్తారు. సో 21 నుండి 23 మధ్యలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ 24th రోజు మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సీట్ అలాట్మెంట్ 28 ఆగస్ట్ రోజు తెలుస్తుంది. ఆ తర్వాత మన కాలేజ్ నచ్చింది అనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లోనే మనం డబ్బులు కట్టేసేసి కాలేజీ సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి మనం క్లాసులు అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకారం వచ్చేసి పీజీ కోర్సులు దాదాపుగా 90 పైన పీజీ కోర్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, ఓకేనా. సో మాస్ కమ్యూనికేషన్ వీళ్ళ అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఎంటెక్ కూడా ఇందులోనే ఉంది. సో ఆ తర్వాత ఎంపీఈడి కూడా ఉన్నది. ఎంఈడి, ఎంపీఈడి ఇలాంటి కోర్సులు అన్నిటికీ సంబంధించిన ఆన్లైన్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 2024-25కి స్టార్ట్ అయింది. ఇందులో వచ్చేసి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రైస్ ఉంటుంది. సో 700 రూపాయలు అయితేనేమో బీసీ ఓసీ వాళ్ళు కట్టాలి రిజిస్ట్రేషన్కి. ఆ తర్వాత 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలు కట్టాల్సిందైతే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే స్పెషల్గా అయితే ఏమి ఇచ్చినట్టు కనబడట్లేదు, మనకి ఏమి ఇవ్వలేదు కూడా. ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ సార్ మేము అప్లికేషన్ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడే ఫీజు కట్టినాం కదా అంటే అది వేరు ఇది వేరు. దీనికి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడికో హైదరాబాద్కో అక్కడికో లేకపోతే వైజాగ్కో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకు బస్ కిరాయి అవుతాయి కదా, అదే ఇదన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పాను. తర్వాత వచ్చేసి మీ యొక్క డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఓకేనా, అప్పుడు మీకు వెబ్ ఆప్షన్ లిస్ట్ వస్తుంది. అయితే ముందుగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 12 మధ్యలో ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 19 వరకు అయిపోతే సో ఇక్కడ నుండి మనం ఉంటుంది. అయితే ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి వీళ్ళు వచ్చేసి కేటగిరీ పర్సన్స్ డిఫరెంట్ ఏబుల్. సో వీళ్ళు వచ్చేసి ఫిజికల్గా కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఎవరంటే క్యాప్, ఆర్మీడ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనాలిటీ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు కానీ, ఆ తర్వాత వీళ్ళు కంపల్సరీగా ఇక్కడ అడ్రస్ చెప్తున్నారండి. సో ఆంధ్ర లయోలా కాలేజ్, ఓకేనా, హాస్పిటల్ రోడ్, వెటరినరీ కాలనీ, విజయవాడ, ఇక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళు చేయించుకోవాలన్నమాట. కంపల్సరీగా వెళ్ళాలి. ఓన్లీ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం వెళ్ళాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ 21, 23 మధ్యలో ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్ చేంజ్ 24 రోజు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ మనకి 28 రోజు జరిగిపోతుంది. ఓకేనా. సో మీకు నచ్చింది అనుకుంటే మనం ఆన్లైన్లో దాన్ని ఏమంటారు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముఖ్యంగా మనము ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఈ ఫిజికల్ వెళ్ళాల్సింది. అంటే ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనాలిటీ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ కోటా ఉంటే ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో పెట్టింది కంటే వాళ్ళు ఆఫ్లైన్లో కూడా వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఈ డేట్ రోజు అంటే 10వ డేట్ రోజు వీళ్ళు ఖచ్చితంగా విజయవాడలో సంబంధిత ఈ కాలేజ్కి వెళ్ళాలి.
అదే రోజు వెళ్ళాలి, తర్వాత పోవడానికి ఛాన్స్ లేదు. అట్లా అని చెప్పేసి నేను వేరే దగ్గరికి వెళ్తానని కూడా ఛాన్స్ లేదు. అందరూ కలిసి అక్కడికే వెళ్ళాలి. ఓకేనా, దీనికి సంబంధించింది. ఇకపోతే కామన్గా మనం దీనికి అప్లై చేసే ముందు, అంటే మనం ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు మనం ఏమేమి తీసుకురావాలి, మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్లు ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకటి హాల్ టికెట్, రెండవది మీ ర్యాంక్ కార్డ్. అంటే ఎగ్జామ్ రాసి హాల్ టికెట్ ఎక్కడన్నా పడేసినరా, అట్లయితే ఇమీడియట్గా మళ్ళీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఆన్లైన్లో చూస్తారు, ఊరుకుంటారు, తప్పండి. కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలా. తర్వాత మీ యొక్క టీసీ అంటే ఎక్కడ నుండి, మీ యొక్క డిగ్రీ కాలేజ్ కానీ లేకపోతే బీఎడ్ చేస్తుంటే బీఎడ్ కాలేజ్ సంబంధించిన టీసీ కానీ ఖచ్చితంగా ఉండాలి. సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నా సార్, నా కోర్స్ ఇంకా పూర్తి కాలేదు, నా ఫైనల్ ఇయర్ రిజల్ట్ రాలేదు అని ఎవరన్నా అనుకుంటే మీకు కస్టోడియన్ టీసీ అనేది ఒకటి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. కస్టోడియన్ టీసీ అంటారు. ఇది ఇస్తారండి, ఆ కాలేజ్ వాళ్ళని అడిగి తీసుకొచ్చుకోండి. దాంతోనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. టీసీ లేకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరగదు, ముందుకు పోదు. ఒరిజినల్ టీసీ ఇవ్వకపోయినా కస్టోడియన్ టీసీ అని ఇస్తారు, అది తీసుకొచ్చుకోవచ్చు. మీరు బీఎడ్ అవుతున్నా, డిగ్రీ రిజల్ట్ రాకపోయినా సరే ఈ టీసీ తీసుకోవచ్చు. తర్వాత డిగ్రీ మెమోస్, కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో, ఒకవేళ మీరు డిగ్రీ పాస్ అవుట్ తీసుకోండి. లేదు అంటే ఈ మధ్య కనుక రిజల్ట్ వచ్చినట్టుంటే మీకు మీ సంబంధిత ఆల్ సెమిస్టర్కి సంబంధించినటువంటి అన్నీ పెట్టండి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3 ఇట్లా పెట్టండి. ఒకవేళ అవి కూడా లేవు అంటే మీ సంబంధిత యూనివర్సిటీకి వెళ్ళి ఇమీడియట్గా ఆ షార్ట్ మెమో అనేది తెచ్చుకోండి. ఆల్రెడీ రిజల్ట్ వచ్చి ఉంటే ఒక్క రోజులో, అదే రోజు పొద్దున డబ్బులు కడితే సాయంత్రం వరకు మీకు ఈ లాంగ్ మెమో అనేది ఇచ్చేస్తారు. కామన్గా యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోండి. తర్వాత డిగ్రీలో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఒరిజినల్ ఓడి అంటారు, అంతా ఇవన్నీ కలిపి ఇస్తారు. ఓకేనా. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ఓడి అనేటువంటి మాటలతో కూడా వాడుతుంటారు, ఓడి అంటారు. ఇది కూడా ఇస్తారు, అక్కడ అప్లై చేసి తీసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మేము లేదా డిప్లొమా అంటే పాలిటెక్నిక్ చేసిన అయితే అది తీసుకోండి. ఆ తర్వాత ఎస్ఎస్సి. దీంతో పాటుగా 1వ తరగతి నుండి మీకు ఏవైతే స్టడీ సర్టిఫికేట్లు ఉంటాయో అవి, ఆ తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసి అంటే 10 years నుండి మీరు ఏపీలో ఉంటున్నాడు, రెసిడెన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డు సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు పాతదైనా పర్వాలేదు, ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే. ఒకవేళ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మీరు తీసుకొని పెట్టుకుంటే ఇట్ విల్ బి మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళైతే ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ అనేది వర్తించదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక వీళ్ళకి సపరేట్గా హార్మోన్ నెయ్యి వాళ్ళకి ఉంది కాబట్టి ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ పర్సన్ ఫర్ దట్ బెంచ్ మార్క్ ఎబిలిటీస్, ఫీహెచ్సి వాళ్ళు ఉంటాయి కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్కి మీరు కంపల్సరీ వెళ్ళాలి. ఆ మెడికల్ సర్టిఫికేట్లో ఈ పర్సంటేజ్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు, అది కూడా చూసుకోండి. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే డేట్ను పక్కగా గుర్తుపెట్టుకోండి. 80% డేట్లను మిస్ చేసుకోకండి. సో ఈ రకంగా మీకు సంబంధించిన ప్రతిదీ తెచ్చుకొని పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఏమైనా సమస్యలు వస్తాయి, ఒక్కోసారి డబ్బులు పేమెంట్ చేసినాక ప్రాబ్లం రావచ్చు, లేకపోతే వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం రావచ్చు. అలాంటి అయితే హెల్ప్ లైన్ ఇక్కడ ఉంది, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళతో మీరు టచ్లో ఉండండి. మెయిల్ ఇక్కడ ఈ మెయిల్ ఐడి కూడా ఉందండి, దీనికి మీరు ఏంటంటే మెయిల్ పెట్టచ్చు. ప్రాబ్లం చాలా వస్తుంది, ఎందుకంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ అప్లోడ్ కాకపోవడము లేదా డబ్బులు పేమెంట్ అయినాక ఏదో ఒక ప్రాబ్లం రావడం ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. సో దీనికి 1-2 సార్లు చూసుకోండి. సో నాకు తెలిసి ఇప్పుడు డిగ్రీ రిజల్ట్ రాకపోయినా కానీ మీరు దీనికైతే అటెండ్ అవ్వచ్చు కస్టోడియన్ టీసీ వల్ల. నెక్స్ట్ గ్యాప్ ఉన్న సంగతి ఏంటి సార్? గ్యాప్ కనుక ఉంటే యూ హ్యావ్ టు టేక్ ఏ గ్యాప్ సర్టిఫికేట్. అంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్లో అడగరు, కానీ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు లేదా మీరు రీఎంబర్స్మెంట్కి అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. వాట్ ఈజ్ మీన్ బై గ్యాప్? మీరు రెగ్యులర్ స్టడీ చదవకుండా ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ ఇచ్చినా లేదా చదివి కొన్ని రోజులు ఆగినా కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ మీరు చదవడానికి వస్తున్నట్టు ఇలాంటి వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సార్ గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకుంటారు? గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇట్ విల్ బి గివెన్ ఇన్ యువర్ ఎంఆర్ఓ ఆఫీస్, మీ యొక్క మండల్ రెవెన్యూ ఆఫీస్లో ఇస్తారు. మీకు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి మీ సేవా కేంద్రాలు అడితే వాటి డీటెయిల్స్ చెప్తారు. లేదంటే బయట జిరాక్స్ సెంటర్లలో గ్యాప్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది తీసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దీనికి ఖచ్చితంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ల జిరాక్స్లు పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సార్ ఏంటిది మీ యొక్క ఆధార్ కార్డు ఇదంతా జిరాక్స్లు పెట్టాలి. ఇవన్నీ పెట్టి ఎంఆర్ఓతో సంతకం అదే రోజు సంతకం చేయించుకోవచ్చు. సో ఇవన్నీ పెట్టేసి మీ దగ్గర పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ యూ ఆల్. ఓకేనా. సో దిస్ ఆల్ ఆఫ్ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి
కౌన్సిలింగ్ సంబంధించింది. ఇక తెలంగాణలో ఎప్పుడు వస్తుంది సార్? తెలంగాణలో వస్తుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు బీఎడ్ స్టార్ట్ అయింది కదా, అట్లాగే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీఎడ్కి సంబంధించింది అయితే ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, అది కూడా వస్తుంది. ముందు అయితే ఇది పెడుతున్నారు, దీని తర్వాత మళ్ళీ బీఎడ్ వస్తుంది. ఓకేనా? రాగానే నేను ఎట్లాగో వీడియో చేస్తాను. నాకు తెలంగాణ ఆంధ్ర అనేది కాదు, ఎక్కడైనా విద్యార్థులు మనోళ్ళే కాబట్టి ఛాన్స్ ఉంటే నేను పెడతాను తప్పకుండా వెంటనే. సో మీరు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు పీజీ చేయగానే మీ లైఫ్ సెటిల్ అయినట్టు కాదు. ఎందుకంటే మళ్ళీ మీకు కట్ ఆఫ్ కూడా తెలియాలి. మరి నా దగ్గర కట్ ఆఫ్ కూడా ఉన్నాయి, ఒకసారి నేను మీకు చూపిస్తాను. అంటే గతంలో ఎక్కడెక్కడి నుండి ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది నా దగ్గర కొంచెం డాటా అయితే ఉన్నది. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, అరే ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్ అయింది, ఏ ఏరియాలో ఎట్లా కట్ ఆఫ్ అయింది అని కూడా ఉన్నది. నేను ఆ వీడియోని సపరేట్గా ముందు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తుంటా. ఓకే, సో వీడియోని చూసినాక మీకు థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్.